శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ఆత్మీయ గురుబంధువులారా, ఆగస్టు 15వ తేదీ మన భారతదేశ స్వాతంత్ర దినోత్సవం వస్తుంది. ఈ సందర్భంలో మనం ప్రతి సంవత్సరం ఇంటింటా అఖండ జ్యోతి అన్న కార్యక్రమం చేపడుతున్నాము. ఈ సంవత్సరం కూడా ఆగస్టు 14, 15, 16 ఈ 3 రోజులు అంటే శుక్ర, శని, ఆదివారాలు వచ్చాయి. కనీసం 108 మంది ఇండ్లలోనైనా మనం దేశ శ్రేయస్సు కోసం అఖండ జ్యోతి వెలిగించాలి. శుక్రవారం 14వ తేదీ ప్రాతకాలంలోనే నిద్రలేచి స్నానాధికాలు ముగించుకొని మీ దేవుని మందిరంలో అఖండ జ్యోతి వెలిగించుకోవాలి. అది 14, 15 మరియు 16వ తేదీలలో 3 రోజులు వెలిగేలాగా చూసుకుంటూ 17వ తేదీ ఉదయం మనం పూర్ణాహుతి చేసుకొని ఉద్వాసన చెప్తాం. అంటే ఒక కొబ్బరికాయ కొట్టి హారతి ఇస్తే సరిపోతుంది 17వ తేదీ ఉదయం. ఈ 3 రోజులు ఏం చేయాలి? అఖండ జ్యోతి వెలుగుతున్న ఇంట్లో మాంసాహారం నిషిద్ధం, అదొకటే నియమం. ఆ తర్వాత 3 రోజులు 3 పూటల ఎవరికి ఇష్టమైన భగవన్నామం వాళ్ళు దేశ శ్రేయస్సు కోసం అన్న సంకల్పంతో చేసి ఆ పారాయణ ఫలితాన్ని మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఏదైనా ఒక తులసి మొక్కలో, తులసి కోట ఉంటుంది కదా, అందులో దేశ శ్రేయస్సు కోసం ఈ జపఫలాన్ని దారపోస్తున్నాను అంటూ నీళ్లు విడిచిపెట్టండి. 3 రోజులు 3 మాలలు, ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం. పారాయణ ఎవరి ఇష్టం వాళ్ళు, యథాశక్తి సద్గ్రంథ పారాయణ కూడా చేయొచ్చు. మన భరద్వాజ మాస్టర్ గారు చెప్తారు, దేశ స్వాతంత్ర దినోత్సవం అయిన ఆగస్టు 15, అలానే గణతంత్ర దినోత్సవం జనవరి 26, ఈ 2 సందర్భాలలో కనీసం ఒక్కొక్కసారైనా దేశ శ్రేయస్సు కోసం మనం పారాయణ చేయాలి అని. ఇప్పుడు మన ఆశ్రమంలో రజతోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సంవత్సరం పాటు పారాయణ, నామజపం చాలామంది చేస్తున్నారు. కనుక ఈ 3 రోజులు ఏం పారాయణ చేస్తారో అది ఈ సంవత్సరం అంతా మనం చేసే పారాయణ ఈ 3 రోజులు ఆపి ఈ దేశ శ్రేయస్సు కోసమైనా పారాయణ ఏదైనా చేయొచ్చు. లేదు అంటే పారాయణ చేస్తున్నదే కొనసాగిస్తారు. ఈ 3 రోజులు ప్రత్యేకించి నామజపం చేస్తారు. అలానే సద్గ్రంథాలు కాకపోతే ఇంకా ఏవైనా కూడా పారాయణ చేయొచ్చు. ఒకరోజు విష్ణు, ఒకరోజు లలిత, ఒకరోజు హనుమాన్ చాలీసా, అలానే దత్తాత్రేయ వజ్రకవచం, ఇట్లాంటివైనా పారాయణ చేయండి. మన దేశ స్వతంత్రం కోసం అనేక మంది దేశ భక్తులు దేశం కోసం తనుమన ధన ప్రాణాలను సైతం త్యాగం చేస్తే మనకు స్వతంత్రం వచ్చింది. అటువంటి స్వతంత్ర్యాన్ని మనం అనుభవిస్తూ కనీసం దేశ శ్రేయస్సు కోసం చిన్న కార్యక్రమం కూడా చేయలేకపోతే ఎలా? ఎంతమందికి మనం రుణపడి ఉన్నాము ఈ స్వతంత్రాన్ని అనుభవిస్తున్నామంటే. కనుక దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం బలిదానం చేసినటువంటి ఆ దేశభక్తులను తలుచుకుంటూ దేశ శ్రేయస్సు బాగుండాలి అని, భవిష్యత్తు బాగుండాలని, ఇప్పుడు గనక మనం సామూహిక సత్కార్యాలు, పుణ్యకార్యాలు ఎక్కువగా చేయకపోతే రాబోయే రోజులలో ఇంకా అనేక విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక తప్పకుండా ఇంటింటా అఖండ జ్యోతి అన్న ఈ కార్యక్రమంలో 3 రోజుల పాటు 108 మంది అయినా పాల్గొంటే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాము. మీరు కూడా మీరు వెలిగించడమే కాకుండా మీ బంధుమిత్రులకు, స్నేహితులకు, ఇరుగు పొరుగు వారికి కూడా ఈ సమాచారాన్ని తెలియజేసి సాధ్యమైనంత ఎక్కువ ఇండ్లలో ఈ దేశ శ్రేయస్సు కోసం అనే సంకల్పంతో అఖండ జ్యోతి వెలిగించే కార్యక్రమం కోసం మీరు కూడా మీ వంతు ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ అందరికీ శుభం భూయాత్. శ్రీ గురుదత్త, జై గురుదత్త.